కర్ణాటకలోని బళ్ళారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి బ్యానర్ల ఏర్పాటు విషయంపై బీజేపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుల మధ్య జరిగిన ఘర్షణలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు. ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అనుచరుల దాడిలోనే రాజశేఖర్ చనిపోయాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణను ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఖండించారు. తనను హత్య చేసేందుకు ఎమ్మెల్యే భరత్ రెడ్డి, ఆయన స్నేహితుడు సతీష్ రెడ్డి కలిసి కుట్ర పన్నారని అన్నారు. మాజీ మంత్రి శ్రీరాములుతో కలిసి బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఇంటి వద్ద రాద్ధాంతం చేసింది, గొడవ సృష్టించింది కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, ఆయన అనుచరులేనని స్పష్టం చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందన్న జనార్దన్ రెడ్డి ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿನ ಅವನ ಸತೀಶ್ ರೆಡ್ಡಿನ ಹೊರಗಡೆ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಅವನು ಆರಾಮಾಗಿ ಬಂದು ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹಚ್ಚೋಗಿದ್ದ. ಈ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಮೀಡಿಯಾ ಗ್ರೂಪ್ಗಳಿಗೆ ನಾನು ಹಾಕ್ತೀನಿ. ನಾನು ಆರಾಮಾಗಿ ಅವನೇ ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹತ್ತಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಇಲ್ಲಿಂದ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾಕೆಂದ್ರೆ ಅವನೇ ಇಲ್ಲಿ ಬಂದು ಗಲಾಟೆ ಮಾಡಿದ್ದು. ಫಸ್ಟ್ ಅವನ ಊರಿಂದ ಬಿಡಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಬಂದು ಆ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಅವನು ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ಈಗ ತೋರಿಸ್ತಾರೆ. ನೀವು ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆಲ್ಲ ಕಳಿಸ್ತೀನಿ. ನಿಮ್ಮ ಹತ್ರ ಇರ್ಬೋದು, ನಾನು ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ. ఓకే. బళ్ళారిలో జరిగిన ఘటనపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బి శ్రీరాములు. అప్పుడే అసలు వాస్తవాలు బయటకొస్తాయన్నారు. ఇది కుట్రపూరితంగా జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ముందే పెట్రోల్ బాంబులు తీసుకొచ్చారని తెలిపారు. .76 mm బుల్లెట్లు ఫైర్ చేశారని, అలాంటివి తాము జన్మలో చూడలేదన్నారు శ్రీరాములు. ఘటనపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు బయటకొస్తాయని స్పష్టం చేశారు. ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಯಾವುದು ಕೂಡ ಸಿಂಗಲ್ ಅಜೆಂಡಾ, ಸಿಂಗಲ್ ಪಾಯಿಂಟ್ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಒಂದು ತಪ್ಪು ನಡೆದಿಲ್ಲ. ವೆರಿ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಹೇಳ್ತೀವಿ. ಅವ್ರು ಮಾಡ್ಕೊಂಡಿರೋ ಅವ್ರ ತಪ್ಪಿನಿಂದನೇ ಆ ಹುಡುಗ ತೀರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಬೇಕಾದರೆ ಇವತ್ತು ಶಾಸಕರ ಆವೇಶದಲ್ಲಿದ್ದಾನ, ಅವರು ಕೋಪದಲ್ಲಿದ್ದಾರೆ. ನಾನು ಶಾಸಕ, ನನ್ನ ಸರ್ಕಾರ, ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಅದು ಪ್ಲಾನು ಫೇಲ್ ಆದಂಥ ಟೈಮಲ್ಲಿ ಅವ್ರು ಏನು ಅಂದ್ಕೊತಾ ಇದ್ದಾರೆ, ನಮ್ಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಕಟ್ಟಬೇಕು. ಬೇಡ, ಆವೇಶ ಬೇಡ. ಇದರಲ್ಲಿ ವೆರಿ ಕ್ಲಿಯರ್ ಇಲ್ಲ, ಆವೇಶ ಬೇಡ. ತನಿಖೆ ಆಗಲಿ, ಪೊಲೀಸರು ತನಿಖೆ ಮಾಡ್ತಾರ ಮಾಡಲಿ. ಆ ಬುಲೆಟಲ್ಲಿ ಯಾರು ಬುಲೆಟಲ್ಲಿದೆ, ಅವರು ಯಾರು ದೇಹದಲ್ಲಿದೆ ಆ ಬುಲೆಟ್ ಅನ್ನ ತೆಗೆದು ನೋಡಲಿ. ಆ ಬುಲೆಟ್ ತೆಗೆದು ನಮ್ಮ ಕಡೆ ಇದ್ದಂಥ ಪೊಲೀಸರು ಆಲ್ರೆಡಿ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಯಾರ್ಯಾರು ಪೊಲೀಸರು ಇದ್ರು ಎಲ್ಲ ಗನ್ನುಗಳೆಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ಚೆಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಪೊಲೀಸರು ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಯಾರ. ಅವರೆಲ್ಲ ಕೂಡ ಎಂಕ್ವೈರಿ ಮಾಡಲಿ. ಬಾಬು ನೀನು ಏನು ಹೇಳಿದ್ರೆ ನಾನು ಹೇಳ್ತೀನಲ್ಲ, ನೀನು ಏನು ಹೇಳಿದ್ರೆ ಅದು ಕೇಳ್ತೀನಪ್ಪ. ಬಾಬು ನಾನು ಹೇಳೋದಿಷ್ಟೇ, ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿ ಅವರೇ ನೀನು ಏನು ಹೇಳಿದ್ರೆ ಅದು ನಾನು ಕೇಳ್ತೀನಿ. ನೀನು ಏನು ನಮ್ಮ ಕಡೆ ತಪ್ಪಾಗಿದೆ ಅಂತ ಹೇಳ, ಅದು ನೀನು ಪ್ರೂವ್ ಮಾಡು. ನೀನು ಹೇಳಿದ ಮಾತ್ರ ನಾನು ಏನು ಹೇಳಿದ್ರೆ ಎಂಕ್ವೈರಿ ಹೈಕೋರ್ಟ್ ಜಡ್ಜ್ ಹತ್ರ ಎಂಕ್ವೈರಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಸಿಬಿಐ ಎಂಕ್ವೈರಿ ಮಾಡ್ರಿ. ನೀವು ತಪ್ಪದಸ್ತ್ರಂದ್ರೆ ಆ ಹುಡುಗ ಏನು ಹೇಳಿದ್ರೆ ನಾನು ಅದು ಕೇಳ್ತೀನಿ. బళ్ళారిలోని అవంభవి ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి నివాసం వద్ద స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఓ బ్యానర్ను ఏర్పాటు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరుల మధ్య వాగ్వాదం జరగడం, భౌతిక దాడులతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాల్పుల్లో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు. ఈ ఉద్రిక్తతలకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి, బి శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 10 మందిపై కేసు నమోదు చేశారు బ్రూస్పేట పోలీసులు.